హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించింది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి వాటి సంబంధించిన రిజల్ట్ అయితే ప్రాసెస్ చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు. వాటి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుపోతుంది. మొత్తానికి అయితే రిజల్ట్ రిలీజ్ చేయబోతుంది. ఏ రోజు ఏ టైంకి దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి. ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కదా సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఫోన్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి గత నెల 24 నుంచి ఈ నెల ఫస్ట్ వీక్ వరకు మొత్తానికైతే ఆ మరుసటి రోజు ప్రశ్న పత్రాల మూల్యాంకనం కూడా స్టార్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికైతే ప్రశ్న పత్రాల మూల్యాంకనం కూడా కంప్లీట్ చేసింది. మార్క్స్ కూడా మొత్తం ఎక్కిచ్చేసింది. జస్ట్ మనకైతే ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే మనకైతే రిజల్ట్ రిలీజ్ చేస్తామని చెప్పారు. మొత్తానికైతే ప్రభుత్వం నుంచి అనుమతి అయితే వచ్చింది. మనకైతే సోమవారం అయితే రిజల్ట్ రిలీజ్ చేస్తారంట. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి. చాలామంది విద్యార్థులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సెకండ్ ఇయర్ విద్యార్థులకి అయితే ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే ఉంది కాబట్టి విద్యార్థులు వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఒకేసారి అయితే రిజల్ట్ రిలీజ్ చేస్తారంట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి, ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించింది సప్లిమెంటరీ రిజల్ట్స్ కాబట్టి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సోమవారం మధ్య 12 గంటల రిజల్ట్ అయితే వస్తాయి. అలానే మన శుభవార్త ఏంటంటే ఇంటర్ రెగ్యులర్ రిజల్ట్ అయితే రిలీజ్ చేసినప్పుడు చాలా మంది అయితే ఫెయిల్ అయ్యని చూపించింది. కానీ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్లో మళ్ళీ పాస్ అని చూపించింది కాబట్టి తద్వారా మనకైతే బోర్డు అయితే కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నుంచి అయితే వ్యతిరేకత అయితే వచ్చింది బోర్డుకి. ఎందుకంటే రిజల్ట్ రిలీజ్ చేసినప్పుడు ఏమో ఫెయిల్ అని వచ్చింది, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ పెట్టినప్పుడు పాస్ అని వచ్చింది కాబట్టి తద్వారా ఎవరైతే ఇప్పుడు సప్లిమెంట్ రాశారో వాళ్ళు 1-2 సార్లు క్రాస్ చెకింగ్ చేసి మ్యాక్సిమం అయితే అందరూ పాస్ చేశారంట. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి మొత్తానికి అయితే రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు. చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్